హాయ్ అండి, నమస్తే. నేను మీ నాగలక్ష్మిని. ఈరోజైతే వంటల వీడియో అయితే ఏం చూపించడం లేదండి. ఎందుకంటే ఇక్కడ శ్రీశైలంలో మహాశివరాత్రి జరుగుతుంది కదా, దాన్నే మేము మహాశివరాత్రి రోజు ఎలా చేసుకున్నామో వీడియో కింద తీసానండి. అది మీకు చూపిద్దామన్నట్టు అప్లోడ్ చేస్తున్నాను. అయితే మేము గంగ స్నానానికి అయితే వెళ్తున్నామండి. మా ఇంటి దగ్గర నుంచి ఇలా కిందకి మట్టిలెట్టుపోయి నడిచి వెళ్తే గంగ స్నానానికి వెళ్ళే దారి వస్తుంది. ఇది పాతాళ గంగ అని పిలుస్తూ ఉంటారు కదా, శ్రీశైలంలో పాతాళ గంగ అని చెప్తారు కదా, అదేనండి. అయితే చాలామంది శ్రీశైలం వెళ్ళడానికి ఫస్టే ఇక్కడ యాత్రికులు చూశారు కదా బండ్లు అనేది ఎలా ఉన్నారో, ఇక్కడికి వచ్చి స్నానాలు చేసి శ్రీశైలం పోతారు. కొంతమంది శ్రీశైలంలో కూడా గంగ స్నానం చేస్తారు. ఇక్కడ పాతాళ గంగలో స్నానం చేస్తే మంచిదని అంటూ ఉంటారు కదా, అందుకోసమని వచ్చిన భక్తులు అనేది ఇక్కడ స్నానం చేసి వెళ్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం చాలా ఎక్కువ వస్తూ ఉంటారండి. ఈ సంవత్సరం చాలా తక్కువ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ గేట్లు అనేది తెరచలేదు కదా, అందుకోసమని ఇక్కడ స్నానం చేయడానికి రాకుండా డైరెక్ట్ శ్రీశైలం పోయారు. చూడండి, శ్రీశైలం డాము ఇదేనండి. ఇది హైదరాబాద్ వచ్చి వెళ్ళే దారి కోసమని వేసిన పెద్ద బ్రిడ్జి అని పిలుస్తూ ఉంటారు ఇక్కడ. ఆ బ్రిడ్జ్ అది మా వాళ్ళు అయితే ఫస్టే స్నానం చేయడానికి వెళ్ళిపోయారండి. ఎందుకంటే వాళ్ళు స్నానం చేసి వచ్చి నాకు వీడియో తీయాలి కదా, అందుకోసమని వాళ్ళు ఫస్ట్ వెళ్ళారు. ఇది శ్రీశైలం డామ్ చూడండి, దగ్గర కిందని డామ్ ముందాలే స్నానాలు అనేది చేస్తారండి. అసిస్టెంట్లు పెట్టుకునే పెద్ద ఛానల్ ఏం కాదు కాబట్టి మన వీడియోస్ మనమే తీసుకోవాలి కాబట్టి నేను వీడియో తీస్తున్నాను. వాళ్ళు స్నానం చేస్తున్నారు. డామ్ దగ్గర నుంచి ఇలా కిందకు వస్తే ఇవే మా ఇల్లులండి, మేము ఉండే ఇల్లులు అవే. అయితే ఇక్కడ కనిపిస్తున్నారు కదా బుట్టల్లో కూర్చొని వాళ్ళు గజీతగాళ్ళు. ఇక్కడికి వచ్చిన భక్తులు ఒకవేళ స్నానం చేసేటప్పుడు మునిగిపోకుండా చేసిన కాపాడడానికి అన్నట్టు అక్కడ కూర్చోంటారు. అది ప్రభుత్వం వాళ్ళే ఏర్పాటు చేస్తారు. వాళ్ళు ఇక్కడ చేపలు పెట్టే వాళ్ళే బోటింగ్ ఇచ్చి అలాగే కూర్చోబెడతారు. ఎవరికైనా అపాయం ఉందనుకుంటే అన్నట్టు వాళ్ళు వెళ్ళి కాపాడతారండి. మా వాళ్ళు స్నానం చేసి వెళ్ళిన తర్వాత అయితే వాళ్ళు వీడియో తీస్తున్నారు. ఇప్పుడు నా వంతండి. ఇక్కడ స్నానం చేసేటప్పుడు 3 బుడకలు వేసి శివయ్యకి దండం పెట్టుకుంటే మంచిదని అంటూ ఉంటారండి. అయితే నీళ్ళు అనేది చాలా తక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం. డామ్ గేట్లు అనేది తెరచలేదు కదా. అయితే నా స్నానం అయిన తర్వాత శివయ్యకి సూర్యభగవానికి అయితే దండం పెట్టేశానండి. శివలింగం పైన 4-5 సార్లు పాతాళ గంగ నీళ్ళతో అభిషేకం అయితే చేసేసాను. అయితే ఇవి మేము ఫస్ట్ నుంచి ఇలా విగ్రహాలకైతే లేదండి. ఎందుకంటే ఏదైనా రాయి తీసుకొని దానికే నీళ్ళనేది బాగా పోసేసి క్లీన్ చేసిన తర్వాత దానికే పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి పూజ అయితే చేసేస్తాము. కానీ ఈ సంవత్సరం అయితే ఇలా కొంతమంది విగ్రహాలు అయితే తెచ్చి ఇక్కడ పెట్టారు. దానికే పూజలు చేసుకున్నాము ఈ సంవత్సరం. శివలింగానికి అభిషేకం మాత్రమే చేస్తామండి. ఎందుకంటే పసుపు కుంకుమ శివలింగానికి పెట్టకూడదని మా ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకోసమని మిగతా విగ్రహాలకి పసుపు కుంకుమ పెట్టేసి శివలింగానికి అభిషేకం మాత్రమే చేస్తున్నాము. ఫస్ట్ విగ్రహాలకి ఎప్పుడైనా సరే పసుపు కుంకుమ ఇచ్చే ముందు మనము పసుపు కుంకుమ ధరించే విగ్రహాలకి పసుపు కుంకుమ పెట్టాలంట. అయితే విధి విధానాలు పూర్తిగా తెలియకపోవచ్చు. మేము ఏమైనా చిన్న తప్పులు చేసి ఉంటే క్షమించండి. ఇక్కడ ఏది డీటెయిల్గా విగ్రహాలన్నీ చూపిద్దామన్నా పూజ చేసింది లేదా మేము ఇక్కడ స్నానం చేసింది ఏదైనా సరే డీటెయిల్గా చూపిద్దాం అనుకున్నా సరే ఇక్కడ మొత్తం పోయిన సంవత్సరం డామ్ తెరచలేదు కదా, అందుకోసమని ఇక్కడ అంతా రాయిలకి పాకు పట్టేసిందండి. అదే కాలు వేస్తే జారిపోతుంది కదా, అలా పాకు పట్టేసింది. అందుకోసమని డీటెయిల్గా చూపించడానికి అవ్వలేదు. స్నానాలు కూడా సరిగా అవ్వలేదు. ఏదో అలా చేసాము. నీళ్ళు అనేది కొంచెం మురికిగా కూడా అయిపోయాయి డామ్ తెరిచిపోవడం వల్ల. ఇప్పుడు శివయ్యకి కొబ్బరికాయ అనేది కొట్టేసానండి. కొట్టేసి నైవేద్యం అయితే పెట్టేస్తున్నాను. మీరు ఈ మహాశివరాత్రి ఎలా చేసుకున్నారో కామెంట్ పెట్టండి. అయితే నాకు ఈ శివరాత్రి రోజు ఈ వీడియో తీసాను, లేకపోతే పోస్ట్ చేయడానికి అవ్వలేదండి. ఎందుకంటే ఇక్కడ భక్తులు చాలామంది వస్తూ ఉంటారు కదా,
నెట్ అనేది సరిపోలేదు, అస్సలు వైఫై కూడా కనెక్షన్ కూడా అవ్వట్లేదు వీడియో అప్లోడ్ చేయడానికి. ఏది కూడా సహకరించకపోవడం వల్ల వీడియో అనేది నేను మహాశివరాత్రి రోజు తీసినా సరే అప్లోడ్ చేయడానికి కుదరలేదండి. ఇక్కడ భక్తులందరూ ఖాళీ అయిన తర్వాతే నెట్వర్క్ అనేది వచ్చింది. ఈ మహాశివరాత్రి రోజు పూజలేమో తెలియదు కానీ ఊదొత్తులు వెలిగించడానికి అయితే చాలా కష్టపడ్డానండి. ఎందుకంటే బయటన గంగొడ్డున ఉంటుంది చేస్తున్నాం కాబట్టి ఇక్కడ గాలి అనేది చాలా ఎక్కువ ఉంది. అందుకోసమని చాలాసేపు ఒక 2 నిమిషాల పాటు అయితే ఊదొత్తులు అయితే వెలగలేదు. అలా కష్టపడి వెలిగించాను. నెట్వర్క్ పూర్తిగా వచ్చిన తర్వాతే వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. అయితే మీరు ఈ సంవత్సరం మహాశివరాత్రి ఎలా చేసుకున్నారో, అదే ఒక్క పొద్దు ఉండి పూజలు చేసుకొని జాగారం చేసి చేసుకుంటారు కదా, అది ఎలా చేసుకున్నారో కామెంట్ పెట్టండి. కొంతమంది చెప్తున్నారు ఒక్క పొద్దున్న ఉపవాసాలు ఉన్నా సరే జాగారం చేయకపోతే దానికి ఫలితం ఉండదు అని అంటున్నారు. అది నిజమో కాదో నాకు తెలియదు, మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి. మీరు ఒక్క పొద్దు ఉండి మహాశివరాత్రి రోజు శివుడికి ఏమేమి కోరుకున్నారో అవన్నీ మీ కోరికలన్నీ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మీరు ఈ మహాశివరాత్రి రోజు వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకైతే లైక్ కొట్టండి. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ పెట్టండి. బాయ్, ఉంటాం మరి.